కాకినాడ రూరల్ మండలం కరప కొరిపెల్లిలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు సందర్భంగా అమ్మవారు రాజ్య వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త జనసేన సీనియర్ నాయకులు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అర్చకులు చిరుకూరి సుబ్బన్న, అగస్త్యలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాల ముగింపును ప్రకటించారు. సుమారు 10,000 మంది మహిళా భక్తులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. అమ్మవారి ఉచిత చీరల పంపిణీ కోసం ఉమ్మడి జిల్లాల నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ప్రజలు తరలి రావడంతో కొరిపెల్లి కాశీవారాహి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో కాకినాడ రామచంద్రపురం ప్రధాన రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దొరబాబు మాట్లాడుతూ శ్రీ కాశీ వారాహి అమ్మవారు 9 రోజుల పాటు దక్షిణ ముఖంలో పూజలు అందుకోవడం జరిగిందన్నారు. 9 రోజులు 9 రకాల లక్షల ద్రవ్యాలతో అమ్మవారికి విశిష్ట పూజాది కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమానికి వేల కొలది భక్తులు తరలివచ్చారన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 15వ తారీఖు నుంచి గుప్త నవరాత్రి మొదలు పెట్టామండి. కాశీ వారాహి అమ్మవారు చూడండి ఎంత ప్రధానంగా ఉందో. మనకి 2000 కిలోమీటర్లు ఉన్న అమ్మవారు వచ్చి కరప కొరిపెల్లలో రోడ్డు మా సొంత స్థలంలో పెట్టామండి. ఇది మా అమ్మవారి సంకల్పం. మా అమ్మగారు చిక్కాల అమ్మాజీ గారు వేళ లేరు. చూడండి, ఏదైనా పెద్దవాళ్ళు ఒక్కొక్క సంగతి చేస్తూ ఉంటది. ఇవాళ మా అమ్మ లేకపోయినా ఇంతమందిని ఆడపడుచులు అమ్మని అప్పి వెళ్ళిపోయింది. 15వ తారీఖు నుంచి ఇవాళ వరకు కూడా ఖాళీ లేకుండా జరుగుతుందంటే అది అమ్మవారి కృప. వేళ చూడండి, వేళ 50,000 లక్ష అంటున్నారు, కానీ ఎంతమంది మీరే చూడండి. ఈ అమ్మవారి కృప అందరికీ ఉండాలి. ఎందుకంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు. మనం చేసుకున్నదే మనం పెట్టుకున్నదే అదే నేర్పేది మా అమ్మ. ఎవరికైనా మంచి వస్తువు పెట్టాలని చెప్పేది ఆవిడ సంకల్పం మీద కట్టాం. ఆవిడ ఒంట్లో బాగున్నప్పుడు రోజు భక్తిశాలను చూసి ఈ కాశీ వారాహి గుడి కట్టామన్నారు. కానీ ప్రాణప్రతిష్ఠగా తల్లి మనం ఇబ్బంది పడతామంటే కాదు, నువ్వు మాకు చేస్తావు తల్లి, మా అమ్మ ఎంకరేజ్ చేసింది. అలాగే ఎంతమంది తల్లిని అప్పచెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకంటే ఇది ప్రాణప్రతిష్ఠ 6 అడుగులు. మామూలుగా అయితే మన దాక్షారం, చావలకోట, పిఠాపురం మన ఏపీలో 3 అడుగులు ఉంటారు. కానీ 6 అడుగులు అమ్మవారు అంత పవర్ఫుల్ గా ఉన్నారు. అలంకరణ ఒక్కొక్కరికి ఒకలా కంపడుతుంది. వినాయకుడు, అమ్మవారు, వేళ వెంకటేశ్వర స్వామిలో కూడా మనం ఏ రకంగా చూస్తే ఆ రకంగా చూస్తుంది. ఇది అయోధ్యలో రాముడు చెక్కను ఆయన చెక్కడు కాబట్టి ఎంత అద్భుతం, ఎంత జనం. నిజం చెప్పండి, ఏదైనా సరే ఆడవారు శక్తి రూపం. అలాగే ఇంట్లో అయితే ఆడవారు బాగుంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటది. ఒక ఆడవారు 10 మంది చెప్పగలరు కాబట్టి ఇవాళ ఎంతమంది ఆడవారు చూపిస్తుందంటే అమ్మ కృప. అమ్మ ఎప్పుడు కూడా అమ్మే మనకి అందరికీ కూడా. ఇవాళ ఎంత సంకటంగా ఎంత వైభోగంగా పొద్దున కూడా కాకినాడలో వర్షం కురిసింది, ఇక్కడ కురలేదు అంటే వర్షం ఎంతకంటే అద్భుతం చేయమంటే దైవ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు మానవ జీవితంలో. అటువంటిది అమ్మవారి కృప అందరికీ ఉంది. ఒక కార్యక్రమం పెట్టామండి. ఎవరైనా పెళ్లి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పెళ్లి ఉన్నవాడికి 7 వారాలు వచ్చేలాగా 9, 11 వారాలు పెట్టాం. అలా కంకణం ఇక్కడే కడతాం. టికెట్ లేదండి, కంకణం కూడా ఒక టికెట్ లేదు, కుంకుమ పూజ కూడా టికెట్ లేదు. 23వ వారం శుక్రవారం కుంకుమ పూజకి 8,000 మంది వచ్చి కూర్చున్నారు చూడండి. 10,000 చీరలు ఇచ్చామో సరిపోలేదు. అంటే చూడండి, మానవ దుఃఖంతో ఏదైనా చేయని సంకల్పం ఇవాళ పూర్ణావతి కూడా అయింది. శిల్పులు కూడా పడ్డాయి. అంటే భగవత్ సంకల్పం ఇక్కడ స్పష్టంగా ఉంది. అమ్మవారు తిరిగి మసలుతున్న నిదర్శనం ఇది. ఏమలేదు, ఏ కుటుంబం అందరూ ఆడవాళ్ళు బాగుంటాలి, లోక కళ్యాణం చేస్తున్నాం. ఏ కుటుంబం అయితే అందరూ పిల్లలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కాబట్టి లోక కళ్యాణం చేస్తున్నాం. అందరూ బాగుండాలని సంకల్పం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇది కాశీ వారాహి అమ్మవారి గొప్పతనం, మాదేం కదండి. నమస్కారం.